और 200 रुपए कमाए, 30 मिनट तक खेले और 600 रुपए कमाए, 30 मिनट तक खेले और 1200 रुपए कमाए, 40 मिनट तक खेले और యానైనా ఇద్దో మాకు ఉండే ఒకైనా ఆయన కానీ వీడియోలు తీసి చూపించాలంట. నాకు ఎంత పని పెట్టిరా మంచి పని పెట్టకుండా దీనికోసం అదే మంచి పట్టు తీసుకుంటాడు. అది అదే కదా శివరామరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పేరా వెంకట సుబ్బారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దాసరి శివశంకర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అల్లె శ్రీనివాసరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. హనుమంత్ మోహన్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రామసుబ్బారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గ్రామ వైసీపీ నాయకులు మరి ఎస్సీ బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మైనార్టీ నాయకులు రాజబాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అంబవరం సాయి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పగడాల ప్రసాద్ను వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఆకుమల్ల నాగేశ్వరరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కలవటాల అమర్నాథ్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముక్కమల్ల పోచా వెంకటరామరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రెడ్డిపల్లె నరసింహారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆకుమల్ల నాగేశ్వరరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసినప్పటికీ మరి మొక్కబోయిన ధైర్యంతో గెలుపును కానీ ఓటమిని కానీ ఒకే విధంగా చెవి చూస్తూ ఓడిన 2 నెలలకే ప్రజల పక్షాన నిలిచి ప్రజల కోసము ప్రజల క్షేమం కోసము ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటువంటి సదుద్దేశంతో ప్రజల పక్షాన నిలిచి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో 650 హామీలు, ఆ హామీలు తక్షణమే నెరవేర్చాలని చెప్పేసి ప్రజల్లోకి వచ్చి అనేక ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందులో భాగంగానే అనేక దీక్షలు చేయడం జరిగింది. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి రాష్ట్ర వ్యవస్థాపకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులకు, ఇక్కడికి వచ్చేసేటువంటి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముసాని వెంకటకృష్ణారెడ్డిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
ప్రతి పథకం కూడా ప్రతి ఒక్కరికి అందాలన్న ఉద్దేశంతో అందరికీ ఇంత చేసినాం మనం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే, ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లో ఒక్కొక్క కుటుంబంలో కనీసం అంటే 5-6 మంది వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు. ఆ విధంగా లెక్కేసుకుంటే మన రాష్ట్రంలో 2,50,000 మంది వాలంటీర్స్ను తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతమందికి ఉద్యోగం కల్పించాడు. ఒక్కొక్క కుటుంబంలో 5 మంది వేసుకుంటే 12,50,000 ఓట్లు వాళ్లకు ఏ విధంగా అంటే వాళ్ళను వాలంటీర్లను మభ్యపెట్టి మీకు 5,000 ఇస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, మేము 10,000 ఇస్తాం. 5,000 ఏంది? 5,000 చాలా తక్కువ, మీ కుటుంబానికి ఏ విధంగా సరిపోదు. 10,000 ఇస్తామని చెప్పి 10,000 మాట చెప్పి అతను మాటను ఎవరు నమ్మరని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ ఒక గాలి పవన్ కళ్యాణ్ ఉంటాడు. గాలి అంటే పవనం అంటే గాలి. ఆ గాలి పవన్ కళ్యాణ్ కూడా నేను కూడా 10,000 ఇప్పిస్తాను, ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబుకు ఒప్పించి మీకు ఇస్తాను, 5,000 రూపాయలు సరిపోదని చెప్పాడు. ఆ విధంగా ఏం చేశారంటే, నేను కూడా వాస్తవంగా ప్రతి మనిషికి కూడా డబ్బులు అంటే ఆశ అనేది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి 5,000 కదా, చంద్రబాబు 10,000 ఇస్తున్నాడు, అందరికి ఇస్తామని చెప్పి 12,50,000 ఓట్లు మన రాష్ట్రం అంతా ఓట్లన్నీ పడినాయి. వీళ్ళ తప్పని చెప్పను నేను. కాకపోతే ఏంటంటే ప్రతి మనిషికి ఆశ అనేది ఉంటుంది. అది ఒకటి. అంటే ఎలక్షన్ల ముందు వాళ్ళు ఈ విధంగా మభ్యపెట్టడం ప్రజలను, అది ఒక మోసం. అంటే ఈరోజు ముఖ్యంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ, ఆ ఉద్దేశంగా నేను చెప్తున్నాను. ఈ మోసాలు అనేటివి అన్ని షూరిటీ ఇవ్వడం అది మోసం చేయడం, షూరిటీ ఇవ్వడం మోసం చేయడం, ప్రతిదీ కూడా అంతే. ఇప్పుడు ఇది చెప్పా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలలో ఆ పథకాలన్నీ ఇస్తూ దానికి మెరుగైన విధంగా ఇస్తానని చెప్పినాడు. ఏ విధంగా మెరుగైన విధంగా ఇచ్చినాడు? మనకు వచ్చేసి అమ్మఒడి అంటే, అమ్మఒడి అనేది ఏమి కాదు, తల్లి దీవెనని పెట్టాడు దాని పేరు. జగన్మోహన్ రెడ్డిది అమ్మఒడి. అది ఈరోజు ఏం చెప్తా అంటే, తల్లి దీవెన అనేది అతని